ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క హీరో కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. కోట్లు. మరి ఆ రెమ్యునరేషన్‌కి ఎంతవరకు వాళ్ళు వైట్ మనీలో తీసుకుంటున్నారు? ఎంతవరకు బ్లాక్ మనీలో తీసుకుంటున్నారు? ఎంత లెక్కలు చూపిస్తున్నారు? ఎంత ఐటీ కడుతున్నారు? ఎంతమంది మీద ఐటీ రైడ్స్ అయినాయి మనకు తెలవదా? చూస్తలేమా? ఎంతమంది సినిమా స్టార్స్ ఇళ్ళ మీద ఐటీ రైడ్స్ అయినాయి. ఇన్‌కమ్ టాక్స్ సరిగ్గా కడతలేరని చెప్పేసి, జీఎస్టీలు ఎగ్గొడుతున్నారని చెప్పేసి, ఎంతమంది ప్రొడ్యూసర్ల ఆఫీస్‌ల మీద దాడులు జరగలేదు. కానీ 4 రోజులు తిరిగేసరికి అన్నీ తిమ్మిని బమ్మిని చేస్తారు. అయిపోతాయి. ఆ కేసులన్నీ మాఫీ అయిపోతాయి. అక్కడ వాళ్ళు చేసేది తప్పు కాదు. మళ్ళీ ఫైనల్‌గా అక్కడి నుంచి వచ్చి థియేటర్‌కి వచ్చేసరికి ఏం జరుగుతది? టికెట్ల రేట్లు పెరుగుతాయి. ఇష్టారీతిగా 6 నెలల సంవత్సరానికి ఒకసారి గవర్నమెంటు టికెట్ రేట్లు పెంచుతా పోతది. వాళ్ళకి పర్మిషన్‌లు ఇచ్చేస్తది. ప్రతి సినిమాకి స్పెషల్‌గా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. వారం 10 రోజులు. ఫస్ట్ 1 వీక్ 10 డేస్‌కి టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. దట్ టూ హైకోర్టు తిట్టినా కూడా పర్మిషన్ ఇస్తారు టికెట్ రేట్ పెంచుకోవడానికి. ఇంకా మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్ వచ్చినాయని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి ఎలక్షన్ కోడ్ ఉన్న టైంలో అదే నియోజకవర్గంలో ఒక సభ పెట్టి మరీ చెప్తాడు, నేను మీకు టికెట్లకు రేట్లు పెంచుకోవడానికి దీనికి అన్నిటికీ పర్మిషన్ ఇస్తాను మీకు అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి చెప్తాడు. ఇదే ముఖ్యమంత్రి కొద్ది రోజుల క్రితం పుష్ప 2 సినిమా ఇష్యూ అయినప్పుడు సంధ్య థియేటర్లో అసెంబ్లీలో కూర్చొని ఏం చెప్తాడు? అసెంబ్లీలో నిలబడి ఆవేశంతో ఊగిపోకుండా అసలు నేను ఉన్నన్ని రోజులు రాష్ట్రంలో బెనిఫిట్స్ వాళ్ళు ఉండే, టికెట్ల రేట్లు పెంచడాలు ఉండే, ఏముండే అని చెప్పి ఇదే ముఖ్యమంత్రి చెప్తాడు. వేరేటోడు కాదు, ఈయననే. ఇదే ముఖ్యమంత్రి చెప్తాడు అసెంబ్లీలో నిలబడి. మరి ఇప్పుడు ఆ మాటలన్నీ ఏమైనా ఎక్కడ పోయినాయి? ఇప్పుడు వచ్చేసరికి టికెట్ రేట్లు పెంచేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని చెప్తారు. స్వయంగా ముఖ్యమంత్రి చెప్పింది ఇది. జూబ్లీహిల్స్లో యూసుఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్లో జరిగినటువంటి మీటింగ్లో ముఖ్యమంత్రి చెప్పిండు, నేను మీకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తా, కాకపోతే మీరు ఏదో కార్మికులకు ఇవ్వాలని. సరే, కార్మికుల దగ్గరికి వద్దాం. కార్మికులకు ఏం చేస్తూ ఉన్నారు మీరు? సినిమా కార్మికులకు వాడు పొద్దున 4 గంటలకు లేచి డ్యూటీకి వస్తాడు సినిమాకి. సినిమా పని చేసేవాళ్ళు కార్మికులు అర్ధరాత్రి వరకు వాళ్ళతో పని చేయించుకుంటారు. వాళ్ళకి ఇచ్చే జీతాలు ఎంత మీరు? సినిమా కార్మికులకు ఇదేదైతే సోకాల్ డైరెక్టర్లో, ప్రొడ్యూసరో, ఇంకోడో ఎంత ఇస్తున్నారు? హీరోలో ఇంకోడో ఎంత ఇస్తున్నారు మీరు వాళ్ళకి? ఎంత వాళ్ళకి? వాడు పొద్దున 4 గంటలకు లేచి మీకు రాత్రి అర్ధరాత్రి వరకు మీకు సెట్లో పనిచేస్తూ ఉన్నాడు. అదే లైట్ బాయ్ కావచ్చు. ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు ప్రెస్ మీట్లో. సజ్జనార్తో పాటు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ప్రెస్ మీట్లో కూర్చొని చెప్తారు, సినిమా ఇండస్ట్రీ అంటే ఒక హీరోలే కాదు, మేమే కాదు, అందులో లైట్ బాయ్ నుంచి వాచ్మెన్ దగ్గర నుంచి చాలా మంది మీద ఆధారపడి ఉంటుంది ఇండస్ట్రీ అని చెప్తా ఉన్నారు. సో అట్లాంటప్పుడు వాళ్ళకి ఏం చేస్తూ ఉన్నారు మీరు? వాళ్ళకి ఎంత జీతం ఇస్తూ ఉన్నారు? వాళ్ళకి ఎన్ని డబ్బులు ఇస్తూ ఉన్నారు? మీరెన్ని జేబులు వేసుకుంటా ఉన్నారు? ఒక హీరో ఎన్ని డబ్బులు తీసుకుంటున్నాడు? ఒక ప్రొడ్యూసర్ ఎన్ని కోట్ల వెనకేసుకుంటున్నాడు ఒక్కొక్క సినిమాకి? ఒక డిస్ట్రిబ్యూటర్ ఎన్ని కోట్ల వెనకాల వేసుకుంటున్నాడు? ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి? మరి వీటికి కూడా సమాధానం చెప్పేటోడు. ఇక థియేటర్ల దగ్గరకు వద్దాం. థియేటర్లకు వెళ్తే పార్కింగ్కు డబ్బులు కట్టాలి. లోపల 30 రూపాయలకి అమ్మే, బయట 30 రూపాయలకి అమ్మే పాప్కార్న్ ఆడ 200, 300, 500 ఇక వాని ఇష్టం. థియేటర్ స్థాయిని బట్టి వాడు 700, 800 ఎంతైనా అమ్మొచ్చు. మామూలు థియేటర్లోనే ఇప్పుడు టికెట్ రేట్లు ఎట్లా ఉన్నాయి ఒకసారి చూద్దాం. వెబ్సైట్లో ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తే ఒకసారి చూడండి టికెట్ రేట్లు ఎట్లా ఉన్నాయి. ఇది అంటే సాధారణ థియేటర్లలో టికెట్ రేట్లు ఎట్లా ఉన్నాయి, మల్టీప్లెక్స్లలో రేట్లు ఎట్లా ఉన్నాయో మీకు చూపించింది. ఇగో ఇట్లా ఈ స్థాయిలో టికెట్ రేట్లు ఉన్నప్పుడు ఇది టికెట్ ప్రైస్. ప్లస్ అక్కడికి పోతే ఒక టీ తాగాలంటేనో, ఒక కూల్ డ్రింక్ అంటేనో, ఒక పాప్కార్న్ అంటేనో వాటి కాస్ట్. ఇవన్నీ యాడ్ చేసుకుని కుటుంబంలో ఒక నలుగురు సినిమాకి పోతే ఓవరాల్గా వాడు ఎంత ఖర్చు చేయాలి ఒక సినిమాకి? సరే, వారానికి ఒక సినిమా కాకుండా నెలకు ఒక సినిమా వేసుకున్నా, వానికి ఎంత కావాలి? ఒక రోజు ఒక సినిమాకి వెళితే, ఒక వీకెండ్లో, నెల మొత్తంలో కలిపి ఒక్కసారి ఒక వీకెండ్లో సినిమాకి పోతే ఎంత లేదన్నా ఆల్మోస్ట్ ఒక 10,000 రూపాయలు, 5 నుంచి 10,000 రూపాయలు దానికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఒక్క సినిమాకి. ఒక సినిమాకి పోతేనే ఒక మిడిల్ క్లాస్ వాడు, ఒక పేదోడు ఎట్లా అఫోర్డ్ చేస్తాడు వీటిని? సో వీటికి సొల్యూషన్ చూపియ్యరు.
టికెట్ల రేట్లు తగ్గించడం మీద చూపించరు, టికెట్ల రేట్లు పెంచుతామని ముఖ్యమంత్రి చెప్తాడు స్వయంగా. వాటికి ఎవడు సొల్యూషన్ చెప్పడు. ఇక్కడికి వచ్చి ఏది థియేటర్లలో కూల్ డ్రింక్ రేట్లు తగ్గిమని ఎవడు చెప్పాడు, వాళ్ళ పాప్కార్న్ రేట్లు తగ్గిమని ఎవడు చెప్పాడు. వీటికి సంబంధించి ఎవరు ఏం చెప్పరు, అక్కడేం రూల్స్ పెట్టరు. వాడు చేసే తప్పు కాదు. బయట 30 రూపాయలకు అమ్మే పాప్కార్న్ని వాడు 700కు 800కు అమ్మినా కూడా తప్పు కాదు.